ఒడ్డుగూడ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వరిధాన్యం కొనుగోలు చేస్తున్న సమయంలో తూకంలో మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఒక బస్తాపై 2 నుండి 3 కిలోల వరకు తూకంలో మోసం చేస్తున్నట్టు గుర్తించినట్లు రైతులు ఆరోపించారు. రైతులను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సొసైటీ వాళ్ళకి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికంగా కాంట పెట్టిన సొసైటీ వాళ్ళకి వెంటనే చర్యలు తీసుకోవాలని వడ్ల సెంటర్ కాడ ఒక 15 రోజులు అవుతుంది. ఇక్కడ కోసి కుప్ప పోసి ఆరబెట్టుకున్నాము. దుందులకు దుమారాలకు ఉల్లారబెట్టి 17 మైసరు 14 మైసరు వచ్చేదానికి ఆరబోసినాము. కుప్పలు దొబ్బుకున్నాము. కుప్పలు దొబ్బుకున్న తర్వాత వచ్చి చూసిండ్రు. చూసి మైసరు వచ్చింది, అంతా వచ్చింది. తూర్పాల పోయాలన్నారు. ఒక 10-12 మందిని 20 మందిని పెట్టి ఒక 10,000 ఖర్చు పెట్టి తూర్పాల పోసుకున్నా. తూర్పాల పోసుకున్న తర్వాత 3 రోజులకు వచ్చిండు. 3 రోజులకు వచ్చి కాంట పెట్టిండు. కాంట పెట్టుకోగా చూసినాము. ఒక 100 బస్తాలు జోకిండు. 100 బస్తాలు జోకిన తర్వాత ఈ కాంటం కాడ నేను ఉంటి ఈ కాంట మీద ఎక్కిన తర్వాత ఇట్లా పోంగా ప్రైవేట్ కాంట ఒకటి సాగుకాడ అవతల జోకుతుండే. ఆ కాంట మీద ఎక్కి చూసేసరికి దానికి దీనికి కిలో డిఫరెన్స్ అనిపించింది నాకు తేడా. అరే ఇది ఇట్లా ఎట్లా ఉన్నది మరి అని ఇక్కడ జోకేటోళ్ళని అడిగితే అది మాకేం తెలియదు అని అమ్మాలి వాళ్ళు అన్నారు. ద్రోహంగా దోసుక తింటాను. ఆ కాంటకు ఈ కాంటకు కిలో 10 గ్రాములు 20 గ్రాములు డిఫరెన్స్ పెట్టి జోక్కుంటాను.